ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో మొత్తం 5 యూనిట్స్ మనకు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ గురించి మనం ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. నెంబర్ 2 హైయర్ పర్చేస్ సిస్టమ్. ఓకే. నెంబర్ 3 ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఓకేనా. అలాగే నెంబర్ 4 పార్ట్నర్షిప్ అకౌంట్స్. నెంబర్ 5 డిజల్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్. ఇలా ఈ 5 యూనిట్లని మనం అడ్వాన్స్ అకౌంటింగ్గా మనం చెప్పుకోవచ్చు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో ముందు చెప్పుకున్నాక క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ అండి. ఇది వ్యాపార సంస్థ కాదండి. దీని యొక్క లక్ష్యం లాభం కాదు. లాభమే ప్రథమ లక్ష్యం కాదు. మొట్టమొదటి లక్ష్యం, దీని యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం లేదా సభ్యులకు సేవలను అందించడం. దీని యొక్క మెయిన్ మోటోగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ మోటో ప్రాఫిట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది పూర్తిగా వ్యాపార సంస్థకు భిన్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వ్యాపార సంస్థ యొక్క ప్రధానమైనటువంటి మోటో ఏంటంటే లాభాపేక్ష. కానీ దీని యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే సభ్యులకు సేవ చేయడం లేదా సమాజానికి సేవ చేయడం. ఇందులోకి అంటే ఈ ధార్మిక సంస్థలన్నీ ఇందులోకి వస్తాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ట్రస్ట్లని, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటళ్ళు కానీ, విద్యాలయాలు కానీ, అలాగే మనం చూసుకున్నట్లయితే ట్రస్ట్లు కానీ, అంటే ఏవైనా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందకు వస్తాయి. అంటే దీని యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే యూటిలిటీ ఆఫ్ ద పబ్లిక్. ప్రజలకి ఉపయోగపడాలి, ప్రజలకు సేవనందించాలి, సభ్యులకి సేవనందించాలి అనేదే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటో. ఇది ఇందులో వాటాదారులకి లేదా సభ్యులకి ఏ విధమైనటువంటి డివిడెండ్ని ఇది అందివ్వదు. అలాగే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనేవి చాలా 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 ఆర్గనైజేషన్స్ అనేవి ధార్మిక సంస్థల రూపంలోనే, ట్రస్టుల రూపంలోనే ఎక్కువగా మనం చూడొచ్చు. అయితే మనం ఇన్ జనరల్ మనం చెప్పుకుంటున్నది ఏంటి అంటే నవేడేస్ హాస్పిటల్స్ అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే, కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్సే. కానీ అలా ఉన్నాయా లేదా అనే క్వశ్చన్ మాత్రం మీకే నేను విడిచిపెట్టేస్తున్నాను. ఓకేనా. అంటే వాటి యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం లేదా సభ్యులకు సేవ చేయడం. మరి హాస్పిటల్స్, గ్రంథాలయాలు, అలాగే మనం చూసుకున్నట్లయితే కాలేజీలు, స్కూళ్ళు, ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యేవైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్గానే రిజిస్టర్ అవుతాయి. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్గానే తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇవి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే వాటి యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే సభ్యులకి సేవలను అందించడం. రెండవ లక్ష్యమే లాభం. అయితే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో 3 రకాలైనటువంటి ఖాతాలను మనం ఓపెన్ చేస్తాం. అది ఏంటంటే ఒకటోది రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, రెండోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, మూడోది బ్యాలెన్స్ షీట్. అంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అదే ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్ కానీ మనం చూస్తే, వ్యాపార సంస్థలు చూస్తే, మన ఇంటర్ కామర్స్ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. కామర్స్ వాళ్ళు వ్యాపార సంస్థలు అయితే ఏ రకమైన ఫైనల్ అకౌంట్స్ తీస్తామండి? అంకణా నుండి వర్తకపు ఖాతా, ట్రేడ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్ తీస్తాం. ఇది ఫైనల్ రిజల్ట్ తెలుసుకోవడానికి. అదే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయితే రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్,
బ్యాలెన్స్ షీట్. ఆర్ యు అండర్స్టాండ్? సో ఇక్కడ టాప్ 10 మార్క్స్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక టేబుల్ బేస్లో మనం చెప్పుకున్నట్లయితే, బేసిస్ ఆఫ్ డిఫరెన్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిస్. ఫస్ట్ టైప్ ఆఫ్ అకౌంట్ అండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ని R&P అని అనుకుందాం, R&P. అలాగే ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని I&E అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది ఒక రియల్ అకౌంట్ అండి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ అనే రియల్ అకౌంట్. అంటే సాధారణంగా మనం ఫస్ట్ అనుకునే నేను చెప్తున్నాను, కామర్స్ తెలియదు అనుకునే నేను చెప్తున్నాను. ఖాతాలు వర్గీకరణ ఎలా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఒకటి పర్సనల్ అకౌంట్స్, 2 ఇంపర్సనల్ అకౌంట్స్. అయితే పర్సనల్ అకౌంట్స్ని ఏమొస్తాయంటే నేచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్ అని 3 రకాలైన పర్సన్లు వస్తారు. ఇందులో పర్సనల్ అకౌంట్ ప్రకారం వ్యక్తులు ఉంటారనమాట. వ్యక్తులకు సంబంధించింది. ఒక వ్యక్తి ఇచ్చేవాడు, ఇంకొక వ్యక్తి పుచ్చుకునేవాడు. ఇచ్చే వ్యక్తిని మనం మైనస్ చేసుకోవాలి కదండి, పుచ్చుకునే వ్యక్తిని ప్లస్ చేసుకోవాలి కదా. ఇచ్చే వ్యక్తి మైనస్ అంటే క్రెడిట్ అండి, పుచ్చుకునే వ్యక్తి ప్లస్ అంటే డెబిట్ అండి. ఇది పర్సనల్ అకౌంట్. అలాగే రియల్ అకౌంట్ అంటే ఇది ఆస్తులకు సంబంధించింది, ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఖాతా అండి. ఇందులో వాట్ కమ్స్ ఇన్, ఎసిట్ కమ్స్ ఇన్ ద ఎనీ ఫార్మ్, ఇట్ ఈస్ డెబిట్. ఎసిట్ గోస్ అవుట్, క్రెడిట్. వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఎసిట్ కమ్స్ ఇన్ డెబిట్, ఎసిట్ గోస్ అవుట్ క్రెడిట్. ఇట్ ఈస్ రియల్ అకౌంట్ రూల్. ఓకేనా? అండ్ నామినల్ అకౌంట్ రూల్, ఎక్స్పెండిచర్స్, లాసెస్ అనేవి డెబిట్, ఇన్కమ్స్, ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఆర్ క్రెడిటెడ్. సో ఈ బేసిక్ టెర్మినాలజీ అకౌంట్స్లో మనకు తెలియాలి. అంటే రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ అకౌంట్, ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. Income and expenditure account is a nominal account, right? This is the first difference. Second one, format of account. It is like a cash account. Receipts and payments account like a cash account. Income and expenditure account like a profit and loss account. Profit and loss account, it is a summary of revenue items. It is summary of revenue items. థర్డ్ వన్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. క్యాష్ అట్ బ్యాంక్ అని కానీ, క్యాష్ ఇన్ హ్యాండ్ అని కానీ. క్యాష్ అట్ బ్యాంక్ ఆర్ క్యాష్ ఇన్ హ్యాండ్. అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో దెర్ ఈజ్ ఎ నో ఓపెనింగ్ బ్యాలెన్సెస్. దెర్ ఈజ్ ఎ నో ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఓకే. ఇక నెక్స్ట్ వన్, సైడ్స్. ఇక్కడ చూస్తే మనకి 2 sides is there. 2 sides is there. One side is receipt side, another side is payment side. 2 sides is there. This is receipt side, this is payment side. Okay na? Receipt side is debit side, payment side is a credit side. Receipts, payments, DR, CR. Okay. And next, income, it is also 2 sides. Incomes credit side, expenditure debit side. DR, CR. Debit side in the sense of left side, credit side in the sense of right side. Okay, right? Closing balance. This shows cash in hand or cash at bank at the end of the accounting year.
ఎలాగైతే ప్రారంభమవుతుందో అలాగే ఎండ్ అవుతుంది. అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్తో ఓపెన్ అవుతుంది, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ ఎట్ బ్యాంక్తో క్లోజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే దెర్ ఈజ్ నో క్లోజింగ్ బ్యాలెన్స్, రిజల్ట్ ఈజ్ ఎయిదర్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్, మిగులు లేదా తగులు. నెక్స్ట్ వన్ చూస్తే సిక్స్త్ వన్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్. క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఐటమ్స్, ఇట్ రికార్డ్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్. క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే వసూలు మరియు చెల్లింపులు అనేవి రెండు కూడా ఇందులో ఉంటాయి, రికార్డ్ చేయబడతాయి. ఓకేనా. ఇట్ రికార్డ్స్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆఫ్ బోత్ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్. క్యాపిటల్ నేచర్ అంటే మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి టర్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. క్యాపిటల్ నేచర్, రెవెన్యూ నేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీవీని అలాగే ఒక కంప్యూటర్ని అలాగే ఒక ఇన్వర్టర్ని ఇటువంటివన్నీ కొన్నారు అనుకోండి, అటువంటిదంతా కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మన ఇంటికి కావలసినటువంటి వాటిని మనం కొంటే. అలా కాకుండా మీరు ఒక టీవీని రిపేర్ చేయించారు, మైనర్ రిపేర్, మీరు ఒక ఇన్వర్టర్ని రిపేర్ చేయించారు, లేదా మీరు ఒక కంప్యూటర్ని రిపేర్ చేయించారు అంటే ఏవైతే ఎక్స్పెండిచర్ అనేది మెయింటెనింగ్ కోసం, నిర్వహణ కోసం చేస్తున్నారో అటువంటి దాన్ని మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేసి అంటాం. అంటే ఈరోజు గడవడానికి చేసే ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. భవిష్యత్తును దృష్టిలో చేసుకొని ఒక 4-5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలకి ఉపయోగపడే విధంగా చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకేనా. అట్ ద సేమ్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ ఆల్సో, రైట్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇట్ రికార్డ్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇట్ రికార్డ్స్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఓన్లీ రెవెన్యూ నేచర్. రెవెన్యూ నేచర్ ఉన్న వాటిని మాత్రమే మనకి ఇది రికార్డ్ చేస్తుంది. ఓకేనా, రైట్. సెవెంత్ పాయింట్, పీరియడ్. ఆల్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ వెదర్ రిలేటింగ్ టు ద కరెంట్ పీరియడ్, సక్సీడింగ్ పీరియడ్, ప్రెసీడింగ్ పీరియడ్. ఓకేనా. ప్రస్తుత సంవత్సరం అయినా తీసుకుంటుంది, గత సంవత్సరం అయినా తీసుకుంటుంది, భవిష్యత్ సంవత్సరాలైనా తీసుకుంటుంది. అంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ప్రతి సంవత్సరంవి వస్తాయి, గత సంవత్సరంవి వస్తాయి, భవిష్యత్ సంవత్సరాలవి తాలూకువి కూడా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ కరెంట్ పీరియడ్స్ ఓన్లీ. కరెంట్ పీరియడ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ దిస్ అకౌంట్. దాట్స్ ఇట్. ఇక లాస్ట్ వన్, బ్యాలెన్స్ షీట్. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అలాంగ్ విత్ దిస్ అకౌంట్. ఈ ఖాతాతో బ్యాలెన్స్ షీట్ని తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్తో బ్యాలెన్స్ షీట్ని తయారు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడ చూసుకుంటే దేర్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఇన్ ఆర్డర్ టు అకామిడేటెడ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అలాంగ్ విత్ దిస్ అకౌంట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మస్ట్గా ప్రిపేర్ చేయాలా. ఓకేనా, రైట్. అర్థమవుతుంది కదండి. ఇది ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అలాగే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 రిలేటింగ్ టు నాన్ ట్రేడింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ ట్రేడింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ గురించి తెలియజేసే సెక్షన్ ఏదంటే సెక్షన్ 8 కంపెనీస్ యాక్ట్ 2013 రిలేటింగ్ టు ప్రొవిజన్స్ ఫర్ ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. రూల్ 1, when it is proved to the satisfaction of the central government that person or an association proposed to be registered under this act as a limited company. ఖచ్చితంగా ఒక ఈ సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం యొక్క సంతృప్తిని పొంది ఒక వ్యక్తి కానీ లేదా వ్యక్తుల సమూహం కానీ తప్పనిసరిగా ఈ చట్ట ప్రకారం లిమిటెడ్ కంపెనీగా నాన్ ట్రేడింగ్ కన్సర్న్ని ఓపెన్ చేయొచ్చు.
ప్రారంభించవచ్చు. సో హ్యాజ్ అందులో ఉండేటువంటి వన్ బై వన్ కండిషన్స్ అండి. హ్యాజ్ ఇన్ ఇట్ ఆబ్జెక్ట్ ద ప్రమోషన్ ఆఫ్ కామర్స్, ఆర్ట్, సైన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, సోషల్ వెల్ఫేర్, రిలీజియన్ చారిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఎనీ సచ్ అదర్ ఆబ్జెక్ట్. అయితే ఆ స్థాపించినటువంటి లిమిటెడ్ కంపెనీగా ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్ట్ ఏదై ఉండాలంటే, లక్ష్యం ఏదై ఉండాలంటే, ఇట్ ఈజ్ ఎ ప్రమోషన్ ఆఫ్ కామర్స్, వాణిజ్యాన్ని ప్రోత్సహించేదై ఉండొచ్చు. ఓకేనా? అంటే ఇట్స్ లైక్ కామర్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అలాగే ఆర్ట్, అలాగే సైన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకేనా? రీసెర్చ్ ఆల్రెడీ చెప్పేసాం. అలాగే సోషల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమం, అలాగే మతపరమైనవి, చర్చిలు, గుడులు, గోపురాలు, ఇవన్నీ, అలాగే ధార్మిక సంస్థలు, రిలీజియన్ చారిటీస్, అలాగే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి సంస్థలు. ఇవన్నీ కూడా వాటి యొక్క ఆబ్జెక్టివ్ అనేది మతపరమైనటువంటిది, లేదా పర్యావరణపరమైనటువంటిది, లేదా సాంఘిక సంక్షేమానికి సంబంధించింది, లేదా పరిశోధనకు సంబంధించింది, లేదా విద్యకు సంబంధించింది, లేదా విజ్ఞానానికి సంబంధించింది, లేదా కళకు సంబంధించినది, అలాగే లేదా వాణిజ్యానికి సంబంధించినది, ఏదైనా అయి ఉండొచ్చు లక్ష్యం. అవి ఖచ్చితంగా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్గా మనం నమోదు చేసుకోవచ్చు. అయితే రెండోది, intends to apply its profits if any or other income in promoting the object. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఏ విధమైనటువంటి లాభాలని ఆశించకూడదు. ఇంటెంట్ టు అప్లై ఇట్స్ ప్రాఫిట్స్, దాని యొక్క ఉద్దేశం లాభాపేక్ష అయ్యి ఉండకూడదు అనమాట. ఇఫ్ ఎనీ అదర్ ఇన్కమ్ ఇన్ ప్రమోటింగ్ ద ఆబ్జెక్ట్, అలాగే చూసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి ఇతర ఆదాయాల్ని పొందే విధంగా ఉండకూడదు. అలాగే దాని యొక్క ఇంటెన్షన్ అనేది ప్రొబిట్ ద పేమెంట్ ఆఫ్ ఎనీ డివిడెండ్ టు ద మెంబర్స్, అలాగే సభ్యులకి ఏ విధమైనటువంటి డివిడెండ్ని కూడా చెల్లించే ఉద్దేశం ఉండకూడదు. ఓకేనా? అలాగే ద సెంట్రల్ గవర్నమెంట్ మే బి license issued such manner as may be prescribed and on such conditions as it deemed fit allow the person or association of person to be registered as a limited company under this section 8 without the addition to its name of the word limited, or as the case may be the words private limited and thereon upon the registered shall on application in the prescribed form of register such association of persons as a company under this section. అలాగే కేంద్ర ప్రభుత్వ అనుమతితో మీరు మీ యొక్క లైసెన్స్ని ఆ వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయం అనేది పొందవచ్చు. అలాగే దీనికి లిమిటెడ్ అని కానీ లేదా లిమిటెడ్ అనే పదాన్ని మీరు ఉపయోగించవచ్చు. అలాగే నేమ్ ఆఫ్ ద లిమిటెడ్ అని ఉపయోగించవచ్చు. ఇఫ్ ఇన్ ది కేస్ మే బి ప్రైవేట్ లిమిటెడ్ దేర్ అపాన్ ద రిజిస్టర్ షల్ బి అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ రిజిస్టర్. మీరు రిజిస్టర్కి, కంపెనీ రిజిస్టర్కి మీరు కానీ మీ అప్లికేషన్ని సబ్మిట్ చేస్తే ప్రైవేట్ లిమిటెడ్ అని కూడా పెట్టుకునేదానికి వీలుంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రెండో పాయింట్, ద కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ ఏంటండి 8 షల్ ఎంజాయ్ ఆల్ ద ప్రివిలైజెస్ అండ్ బి సబ్జెక్ట్ టు ఆల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద లిమిటెడ్ కంపెనీస్. లిమిటెడ్ కంపెనీస్ పొందే అన్ని రకాల బెనిఫిట్స్ని కూడా ఇది పొందుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఫర్మ్ మే బి ఏ మెంబర్ ఆఫ్ ద కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్. అయితే ఆ కంపెనీ ఖచ్చితంగా ఈ సెక్షన్కు లోబడి రిజిస్టర్ అయ్యి ఉండాలి. అలాగే ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ షల్ నాట్ ఆఫ్టర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద మెమరాండమ్ ఆర్ ఆర్టికల్స్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క అప్రూవల్ లేకుండా మీరు మీ యొక్క ఆర్టికల్స్ని కానీ మీ యొక్క మెమరాండమ్ని కానీ, కంపెనీ యొక్క ఆర్టికల్స్ని, కంపెనీ యొక్క మెమరాండమ్ని
మార్చడానికి లేదని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ మే కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ కంపెనీ ఆఫ్ ఎనీ అదర్ కైండ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లైయింగ్ విత్ సచ్ కండిషన్స్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఆ కండిషన్స్ని అంటే కంపెనీ ప్రభుత్వం విధించేటువంటి కండిషన్స్ని పూర్తి చేయకుండా మరి ఏ కంపెనీగా మారడానికైతే వీలుండదని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఏ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా హ్యాస్ బీన్ ఫార్మ్డ్ విత్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ స్పెసిఫైడ్ ఇన్ ద క్లాజ్. మనం చెప్పుకున్నాం ఇన్ ద క్లాజులు, క్లాజ్ A1B C D ఇగోండి మనం చెప్పుకున్నటువంటి క్లాజులు. ఓకేనా, 1 2 3 అలాగే 2 3 4 ఈ క్లాజుల్ని ఫుల్ఫిల్ చేయకుండా ఏ విధమైనటువంటి చేంజెస్ని చేయడానికైతే లేదని చెప్పుకోవచ్చు అనమాట. మిగతాదంతా ఇదంతా స్క్రాపే. మీకు ఇది చదవడం వలన మీకేంటి అంటే ఆ 1 2 3 4 5 కండిషన్స్ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పేదే ఇదండి, ఈ పాయింట్ అండి. ఇక 6th పాయింట్ చూసుకున్నట్లయితే ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై ఆర్డర్ రివోక్ ద లైసెన్స్ గ్రాంటెడ్ టు ఏ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ దిస్ సెక్షన్ ఇఫ్ ద కంపెనీ ఈజ్ కాంట్రవెన్సెస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ సెక్షన్. అంటే కంపెనీ కానీ ఏ విధమైనటువంటి కాంట్రవెన్సీస్ కానీ పెట్టుకున్నట్లయితే ఆ కంపెనీ తాలూకా లైసెన్స్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చు. ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫీల్ దట్ ద కంపెనీ హ్యాస్ డీవియేటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, తన యొక్క ఆబ్జెక్టివ్స్ని డీవియేట్ చేసిందని అనుకున్నట్లయితే అండ్ వర్కింగ్ ప్రీ జుడిషియల్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్, అలాగే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ని విడిచిపెట్టింది అనుకుంటే డైరెక్ట్ ద కంపెనీ టు కన్వర్ట్స్ ఇట్స్ స్టేటస్ అండ్ చేంజ్ ఇట్స్ నేమ్ టు యాడ్ ద వర్డ్ లిమిటెడ్ ఆర్ ద వర్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దెన్ ద రిజిస్టర్ వితౌట్ ప్రీజుడియస్ టు ఎనీ యాక్షన్ that may be taken under subsection 7 on application in the prescribed form, register the companies accordingly. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ కంపెనీ అనేది తన పేరుని మార్చుకోవాలి, తన స్టేటస్ని మార్చుకోవాలి అనుకుంటే అండర్ సబ్సెక్షన్ 7 ప్రకారం అప్లికేషన్ కంపెనీ రిజిస్టర్కి సబ్మిట్ చేయాలా. ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆమోదం పొందిన తర్వాతనే తన యొక్క స్టేటస్ను మార్చుకోవచ్చు. అలాగే ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆర్డర్ షాల్ బి మేడ్ అన్లెస్ ద కంపెనీ ఈజ్ గివెన్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హియర్డ్. అలాగే కంపెనీ పైన ఏ విధమైనటువంటి పనిష్మెంట్ తీసుకోవాలనుకున్నా సరే తప్పనిసరిగా వాళ్ళకి ఆ కంపెనీ ఆ తప్పు చేసింది లేదు, ఆ కంపెనీ ఈ విధంగా కాంట్రవెన్సీ అలాగే తన యొక్క ఆబ్జెక్టివ్స్ని డిజల్యూట్ చేసింది అని మనం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి లైసెన్స్ని క్యాన్సిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాటల్ని కూడా అంటే వాళ్ళకి తిరిగి మాట్లాడే అవకాశాన్ని మనం కల్పించాలి, వాళ్ళ యొక్క వాదనని మనం వినేటువంటి అవకాశం కల్పించాలి. అలా కాకుండా మనం రిజెక్ట్ చేయడానికైతే కంపెనీని లైసెన్స్ని క్యాన్సిల్ చేయడానికైతే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి లేదని చెప్పొచ్చు. When a license is revoked under subsection 6, the central government may be order if it is satisfied that it is essential in the public interest, direct that the company be owned up under this act or amalgamated with another company registered under this section. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇదే రకమైనటువంటి కంపెనీలో అమాల్గమేట్ చేసుకోవడానికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తిరిగి వేరొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో అమాల్గమేట్ చేయడానికి ఈ సెక్షన్కి దీని ప్రకారం అనుమతి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వేర్ ఏ లైసెన్స్ ఈజ్ రివోక్డ్ అండర్ సబ్సెక్షన్ 6 అండ్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫైడ్ that it is essential in the public interest that the company registered under this subsection so be amalgamated with another company registered under this section and having similar objectives, then not with standing anything to the country
contrary contained in this act, the central government may by order provided by such amalgamation to form a single company with such constitution prospects, powers, rights, interests and authority and privileges and with such liabilities, duties, obligations is may be specified the order. Number 1, donations. Donations is nothing but viralamu, విరాళాలు. సబ్స్క్రిప్షన్స్ చందాలు. లైఫ్ మెంబర్షిప్ ఫీ జీవిత సభ్యత్వ రుసుము. మీరు అందరూ కాలేజీ పిల్లలే కదా, ఎస్ఎఫ్ఐలో ₹2 ఇచ్చి మెంబర్షిప్ ఫీ తీసుకోమంటూ ఉంటారు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని లేదా ఏఎస్ఎఫ్ఐ అని. అదే లైఫ్ మెంబర్షిప్ ఫీ. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఫీ. ఎంట్రన్స్ ఫీ ప్రవేశ రుసుము. నెక్స్ట్ టోర్నమెంట్ ఫండ్, టోర్నమెంట్ నిధి. సో వీటిని మనం ఇప్పుడు చూద్దాం. ఎస్పెషల్లీ మనకి ఎగ్జామ్లో అడిగేవి ఏంటి అంటే డొనేషన్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ లైఫ్ మెంబర్షిప్ ఫీ ఓన్లీ ఇన్ మెజారిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డొనేషన్స్. డొనేషన్స్ అపీర్స్ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇది ఎక్కడ కనిపిస్తుందండి? డొనేషన్ అనే పదం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో కనిపిస్తుంది. డొనేషన్స్ ఆర్ యూజువల్లీ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్కమ్. డొనేషన్స్ని మనం ఇన్కమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. రూల్స్ ఆఫ్ అలికేషన్స్ మే ప్రొవైడ్ దట్ పార్ట్ ఆఫ్ డొనేషన్స్ ఆర్ టు బి ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్, బట్ వెన్ డొనేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. సింపుల్గా చూసుకున్నట్లయితే డొనేషన్ అంటే ఇగోండి అన్న, ఇది ఆర్ఎన్పి అకౌంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ సైడ్, ఇక్కడ చూస్తే మనకి రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనకి డొనేషన్స్ డెబిట్ సైడ్ కనిపిస్తాయి. ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, డిఆర్ సిఆర్, డిఆర్ అండ్ సిఆర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే డొనేషన్స్ యూజువల్లీ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్కమ్. ఇది ఇన్కమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డొనేషన్స్ అనేవి ట్రీటెడ్ యాజ్ అ క్యాపిటల్. అలాగే ఇక్కడ మనకి ఎయిట్ సైడ్ కనిపిస్తుంది అన్నాడు, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ సైడ్లో డెబిట్ సైడ్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? ఓకేనా, ఇక్కడ 1 అనే దగ్గర ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, 2 డొనేషన్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే 2 డొనేషన్స్, అని కనిపిస్తుంది. అలాగే ఈ డొనేషన్స్ అనేవి 2 రకాలైన డొనేషన్స్ ఉంటాయి. 1, 2 జనరల్ డొనేషన్ జీడి, స్పెషల్ డొనేషన్స్ ఎస్డి. స్పెసిఫిక్ డొనేషన్స్, జనరల్ డొనేషన్స్, స్పెసిఫిక్ డొనేషన్స్. జనరల్ డొనేషన్స్ని ఇలాగే ట్రీట్ చేస్తాం. స్పెసిఫిక్ డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సచ్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్, అంటే స్పెసిఫిక్ డొనేషన్స్ అంటే గుడి కట్టండి, గుడిలో విగ్రహం పెట్టండి, లేదా రాముడి విగ్రహం పెట్టండి, కృష్ణుడి విగ్రహం పెట్టండి, లేదా నేను ఈ గోపురానికి ఇచ్చాను అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనిని పేర్కొని డొనేషన్ ఇస్తే దాన్నే స్పెసిఫిక్ డొనేషన్ అంటాం. జనరల్ డొనేషన్ అంటే మనం ఎలా ఉపయోగించిన ఇచ్చిన డబ్బులను పర్వాలేదు, అటువంటి దాన్ని జనరల్ డొనేషన్ అంటాం. ఓకేనా, ఇది డొనేషన్స్ గురించి. అంటే డొనేషన్స్ అంటే చూసుకున్నట్లయితే డొనేషన్స్ అనేవి సాధారణంగా రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీన్ని ఇన్కమ్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ డొనేషన్స్ అనేవి 2 రకాల డొనేషన్స్ ఉన్నాయి. 1 సాధారణ విరాళాలు, 2 ప్రత్యేకమైనటువంటి విరాళాలు. సాధారణ విరాళాలని మనం డెబిట్ సైడ్ చూపిస్తాం. ప్రత్యేక విరాళాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక విరాళాలు అంటే ఫలానా ఒక ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఇచ్చేటువంటి విరాళాన్ని ప్రత్యేక విరాళం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గుడిలో ఈ విగ్రహాన్ని పెట్టడానికి నేను ఇచ్చానని, గుడిలో ఈ ఫ్యాన్కి నేను ఇచ్చానని అని ప్రత్యేకంగా తెలియజేస్తే అటువంటి దాన్ని ప్రత్యేక విరాళం అంటాం. దీన్ని క్యాపిటల్ రిసిప్ట్గా మనం పేర్కోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా,
ఇది డొనేషన్స్ గురించి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గేమ్ ఓవర్, డొనేషన్స్ గేమ్ ఓవర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్స్ అండి. సబ్స్క్రిప్షన్స్కి కూడా మళ్ళీ ఈ విధంగా చార్ట్ వేసుకున్నట్లయితే ఫస్ట్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అపీర్స్ ఆన్ ద రిసీప్ట్ సైడ్ అన్నాడు. రిసీప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి డెబిట్ సైడు మనం సబ్స్క్రిప్షన్స్ అని రాయొచ్చు, సబ్స్క్రిప్షన్స్ అనేసి రాస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడేంటి టు సబ్స్క్రిప్షన్స్. అలాగే అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ దెన్ ఇట్ గోస్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అలాగే రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనకి ఇది మనం చూసుకున్నట్లయితే ద క్రెడిట్ సైడ్ చూడండి, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, డెబిట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ దెన్ ఇట్ గోస్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అలాగే క్రియేట్ షుడ్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ ద creating subscriptions to the income and expenditure account. Only subscriptions relating to the period under the consideration should be created to the income and expenditure account. ఓకేనా, ఇదే సబ్స్క్రిప్షన్స్ గురించి చూస్తే సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి మనం చూస్తే చందాలు. ఓకేనా, చందా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిష్ పెట్టుకున్నారు, నెల నెల సన్ డైరెక్ట్కి కడుతున్నది ఏంటి చందా. మీరు ఒక మొబైల్ ఉంది, నెల నెల మీరు కార్డు వేస్తున్నారు, అదేంటది చందా వేయడం. అంటే సబ్స్క్రిప్షన్ అంటే మనం చూసుకున్నట్లయితే ఫీ పే చేసి ఓకేనా వారి యొక్క సర్వీస్ని పొందేదాన్ని మనం ఏమంటామంటే సబ్స్క్రిప్షన్స్ అంటాం. సబ్స్క్రిప్షన్స్ కొన్ని ఫీ బేస్డ్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, కొన్ని నాన్ పేమెంట్ బేస్డ్ ఉచిత ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకేనా నాన్న, ఇది అంతే దీని గురించి చెప్పేది సబ్స్క్రిప్షన్స్ అంటే. నెక్స్ట్ వన్ లైఫ్ మెంబర్షిప్ ఫీ. లైఫ్ మెంబర్షిప్ ఫీ కానీ మనం చూసుకున్నట్లయితే దిస్ ఐటమ్ అపీర్స్ ఆన్ ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఆర్ఎన్పిలో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఓకేనా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఇఫ్ ద దిస్ ఐటమ్ అపీర్స్ ఆన్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆన్ ద రిసిప్ట్ సైడ్. ఓకేనా, దిస్ సైడ్ రిసిప్ట్ సైడ్. ఓకేనా, దిస్ ఈజ్ ద పేమెంట్ సైడ్. ఓకేనా, డెబిట్ సైడ్, రిసిప్ట్ సైడ్ మీన్స్ డెబిట్ సైడ్. ఓకేనా, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇఫ్ ద మెంబర్ ఆఫ్ ఎనీ సొసైటీ ఆర్ క్లబ్ విషెస్ టు బికమ్ లైఫ్ మెంబర్ దే హ్యావ్ టు పే ఏ లంప్ సమ్ అమౌంట్ ఓన్లీ వన్స్, దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ద యాన్యువల్ మెంబర్షిప్ ఫీ. ఇక్కడ ఒకేసారి లంప్సమ్ మొత్తం పే చేయడం అనేది జరుగుతుంది లైఫ్ టైం మెంబర్షిప్కి. అలాగే హెన్స్ ఇట్ ఈస్ డిజైరబుల్ దట్ ఇట్ షుడ్ బి credited to a separate account and a fair promotion may be credited to income and expenditure account in the subsequent years. అంతెందుకండి, సింపుల్గా చూసుకున్నట్లయితే లైఫ్ మెంబర్షిప్ ఫీకి మనకి ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సభ్యత్వంలో చేరండి అని మనం చూస్తే లైఫ్ మెంబర్షిప్ ఫీ ఇచ్చాడు, అలాగే మెంబర్షిప్ ఫీ ఇచ్చాడు. లైఫ్ మెంబర్షిప్ ఫీ ఏమో ₹1,00,000 గాను, అలాగే మెంబర్షిప్ ఫీ ఏమో ₹100 గాను పేర్కోవడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మెంబర్షిప్ ఫీ అంటే జీవితకాలమా లేదా ఒక ఏడాదా అంటే ఇది శాశ్వత కాలానికి ఉంటుంది, తాత్కాలికంగా కూడా ఉంటుంది. ఇది మనం చూసుకుంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ సైడ్లో ఎలా కనిపిస్తుంది. అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనం చూస్తే హెన్స్ ఇట్ ఈస్ డిజైరబుల్ దట్ షుడ్ బి క్రియేటెడ్ టు సపరేటెడ్ అకౌంట్ అండ్ ఫెయిర్ ప్రొపోర్షన్ మే బీ క్రియేటెడ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇక్కడ చూసుకుంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇక్కడ క్రెడిట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, account in the subsequent years. Okay, if nothing is stated that problem regarding to the proportion that is to be treated as a income, the whole of should be treated as a capital receipt. ఓకేనా, ఒకవేళ మనం చూసుకున్నట్లయితే జీవితకాలం అయితే అది క్యాపిటల్ రిసిప్ట్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఫీ, ప్రవేశ రుసుము. This item appears on the debit side of the receipts and payments account. Debit side, receipts and payments account. Debit side, DR, CR.
ఓకేనా. ఖచ్చితంగా ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది, టూ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది ఎంట్రన్స్ ఫీజ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో. అలాగే దేర్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీజ్ ఆన్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్. వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ సిన్స్ ఎంట్రన్స్ ఫీజ్ is paid by every member only once, it should be treated as a capital receipt. Another argument is that since members are enrolled every year and receives the entrance fee is a regular item, therefore it should be treated as a revenue receipt and should be credited to the income and expenditure account అనేటువంటి. అంటే two arguments is there. In the absence of any instruction, student is free to work out the problem. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి అక్కడ ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వనప్పుడు మనం నచ్చినట్టుగా తీసుకోవచ్చు. దీన్ని క్యాపిటల్ రిసిప్ట్గా పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఫీజుని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఇది ఎంట్రన్స్ ఫీజు అంటే. నెక్స్ట్ వన్, టోర్నమెంట్ ఫండ్. టోర్నమెంట్ ఫండ్ ఈజ్ ద మెయింటైన్డ్ ఆల్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ద టోర్నమెంట్ should be deducted from the tournament fund and the balance is to be shown on the liability side of the balance sheet. ఇక్కడ చూడండి, tournament fund is the maintained all expenses relating to the tournament should be deducted from the tournament fund and the balance so on the liability side of the balance sheet. Under no circumstances tournament expenses appear on the debit side of the income and expenditure account when there is a fund for its purpose. Next one, what are the objectives of accounting for non-profit organizations? What are the objectives of accounting for non-profit organizations, non-for-profit organizations? Objectives of accounting for non-for-profit organizations again మనం చూసుకున్నట్లయితే, number 1, to evaluate the performance of organizations in terms of achieving their goals for which they were created. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ కానీ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆబ్జెక్టివ్ అచీవింగ్ దేర్ గోల్స్ విచ్ దే వర్ క్రియేటెడ్. మీ గోల్స్ని క్రియేట్ చేసుకోవడం, మీ గోల్స్ని సాధించడం మరియు వాటిని క్రియేట్ చేసుకోవడం. అలాగే టు జడ్జ్ ద వెదర్ దోస్ ఆర్గనైజేషన్స్ ఆర్ అప్రాప్రియేటింగ్ ఫండ్స్ విత్ 3 E's: ఎఫిషియన్సీ, ఎకనామికల్లీ, ఎఫెక్టివ్లీ. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ అనేది అప్రాప్రియేట్గా ఫండ్స్ని యూజ్ చేయాలని, అవి ఎకనామికల్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా. ఓకేనా. నెక్స్ట్ వన్, టు ఎగ్జామైన్ ద కంప్లైంట్స్ ఆఫ్ రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్ ఇన్ ద ఆర్గనైజేషన్. అలాగే ఫర్ అబ్టైనింగ్ గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అలాగే టు సబ్మిట్ యాన్యువల్ అకౌంట్స్ టు ద రిజిస్టర్ విత్ ద హూమ్ దే ఆర్ రిజిస్టర్డ్. మీరు ఏ విధంగా అయితే రిజిస్టర్ చేశారో ఆ రిజిస్టర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టాప్ 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ప్రాబ్లం మనం చెప్పుకుందాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఒక్కొక్క పాయింట్ని యాక్సెస్ చేసుకుంటూ, ఒక్కొక్క అకౌంట్ని యాక్సెస్ చేసుకుంటూ మనం చెప్పుకుందాం. ఖచ్చితంగా ఈ 4 ప్రాబ్లమ్స్ని కానీ మీరు విన్నట్లయితే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో డౌట్ లేకుండా 10 మార్క్స్ తెలుసుకునేడానికి వీలుంటుంది. అట్ ద సేమ్ టైం మనం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ తాలూకా థియరీ మనం చెప్పుకున్నాం. థియరీ నుంచి మీకు ఖచ్చితంగా 5 మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో టోటల్ 15 మార్క్స్ తెచ్చుకునేదానికి మీకు ఛాన్స్ ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ. లెట్స్ గో టు వాచ్ ఇట్ అండ్ స్టార్ట్. ప్రాబ్లం నెంబర్ 1. From the following details, prepare receipts and payments account. Opening cash in hand 500, opening bank balance 4,800, subscriptions collected 11,000, entrance fee received 1,000, salary paid 3,000. And next,
రెంట్ పెయిడ్ 1200, ఫర్నిచర్ పర్చేజ్ 2000, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ 3000, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ 1500, పీరియాడికల్స్ 1200, మిస్లేనియస్ 300, క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 800. సో ఇక్కడ 12 పాయింట్స్ని ఇచ్చాడండి. నెంబర్ 1, 2, 3, 4, 5 and also 6, 7, 8, 9, 10, 11, 12 పాయింట్స్ ఇచ్చారు. ఈ 12 పాయింట్స్ నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే వీడు ఏమడిగాడు, మనం చూస్తే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని వేయమన్నాడు. ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ని కానీ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. Proforma of receipts and payments account. So debit record, credit record. First of all, particulars, amount, particulars, amount. Okay, so this is 2 and this is by. Okay na, credit side indicates to by and debit side indicates to 2. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ యొక్క ఫార్మెట్ అండి. మనకి ఎన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చాడు? టోటల్ 12 ఆస్పెక్ట్స్ ఈజ్ దేర్. 12 అంశాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిసిప్ట్స్ని మనం ఇటు సైడ్ వేసుకుంటాం. రిసిప్ట్స్. పేమెంట్స్ని ఇటువైపు వేసుకుంటాం. పేమెంట్స్. రిసిప్ట్స్, పేమెంట్స్. ఓకే, ఆల్ cash incoming in this side, all cash go to expenses or go to purchase అన్నీ కూడా ఇటువైపు వేసుకుంటాం. సో ఈ 12ంటిని కూడా మన సంస్థలోకి వచ్చే డబ్బులు అయితే ఇటువైపు, అలాగే సంస్థలోకి పోయే డబ్బులు అయితే ఇటువైపు. అంటే వచ్చేవి రిసిప్ట్స్ రూపంలో వచ్చేవి, పేమెంట్స్ రూపంలో పోయేవి. ఇన్ఫ్లో ఆఫ్ ద వాటర్, అవుట్ఫ్లో ఆఫ్ ద వాటర్. ఓకేనా నాన్న? ఐ రిపీట్ అగైన్, ఇన్ఫ్లో ఆఫ్ ద వాటర్, ఇన్ఫ్లో ఆఫ్ ద మనీ ఇన్ దిస్ సైడ్, outflow of the money in this side. Okay, so first of all ప్రాబ్లం నెంబర్ 1లో మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ క్యాష్ ఇదేంటిది? ఇన్ఫ్లో. అంటే ఎక్కడ? రిసిప్ట్ సైడ్. అలాగే ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ సైడ్. సబ్స్క్రిప్షన్స్ కలెక్టెడ్, వచ్చిన చందాలంట, వసూలైన చందాలు, రిసిప్ట్ సైడ్. అలాగే ఎంట్రన్స్ ఫీ రిసీవ్డ్, రిసిప్ట్ సైడ్. అలాగే సాలరీ పెయిడ్ అనేసి ఉంది కదండి, ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఆర్ నాట్? ఎక్స్పెండిచర్, పేమెంట్ సైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ రెంట్ పెయిడ్, పేమెంట్ సైడ్. ఫర్నిచర్ పర్చేజ్డ్, పేమెంట్ సైడ్. టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్, పేమెంట్ సైడ్. ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్, పేమెంట్ సైడ్.
పీరియాడికల్స్ పేమెంట్ సైడ్. పీరియాడికల్స్ అంటే మనం చూసుకున్నట్లయితే ఇవి నెల సంవత్సరం అయ్యేటువంటి ఖర్చులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ సైడ్, చిల్లర ఖర్చులు, చిల్లర రద్దు ఖర్చులు. క్యాష్ ఇన్ హ్యాండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ పేమెంట్ సైడ్. క్లోజింగ్ బ్యాలెన్స్ పేమెంట్ సైడ్. ఎన్ని పేమెంట్స్ వచ్చాయండి మనం చూసుకున్నట్లయితే? ఇదంతా 6 నుంచి 12 వరకు పేమెంట్సే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడే టాలీ చేసేద్దాం ఎంత ఏంటి అనేది. 1200, 2000, 3000, 6, 6, 2, 6, 7, 7, 7, 7, 9, 8, 9, 8, 9, 9, 2, 9, 2 ఇక్కడ 10,000 అయ్యిందండి. ఇన్ దిస్ సైడ్ 10,000, 13,000. పేమెంట్ సైడ్ ఎంత ఉందండి? 13,000 ఉంది. సో రిసీప్ట్ సైడ్ 11,000, 12,000, 12,000, 12, 4, 16,000, 16,000, 16,000, 17,300. ఐ రిపీట్ అగైన్. 11, 4, 15, 15, 1, 16, 16, 17, 3. సో 13,000 తీసేస్తే 17,300లో ఆన్సర్ వచ్చి 300. 7లో 3 తీస్తే 4, 4,300 ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది మనం పట్టిక రూపంలో చూద్దాం. పట్టిక రూపంలో చూద్దాం. చూడండి అమ్మా. 1/1/2018 రిసిప్ట్ సైడ్ ఇండియన్ కరెన్సీ సింబల్, పేమెంట్ సైడ్ ఇండియన్ కరెన్సీ సింబల్. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే బీడీ అంటే తెచ్చిన నిల్వ. ఓకేనా? తెచ్చిన నగదు 500. క్యాష్ అట్ బ్యాంక్ 4,800. సబ్స్క్రిప్షన్స్ 11,000. అలాగే ఎంట్రన్స్ ఫీజ్ 1000. మొత్తం 17,300. ఇటువైపు చూసుకుంటే సాలరీ పే చేసిన సాలరీ 3,000. పే చేసిన రెంట్ 1,200. ఫర్నిచర్ కొనుగోలు చేసింది 2,000. టోర్నమెంట్కి అయిన ఖర్చులు 3,000. ఎంటర్టైన్మెంట్ వినోద ఖర్చులు ఒక 1,500. అలాగే పీరియాడికల్స్ ఒక 1,200. మిస్లేనియస్ 300. బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ 800. ఓకేనా? అయితే రెండింటిని టాలీ చేస్తే డిఫరెన్సింగ్ ఫిగర్ ఎటువైపు వచ్చింది? ఇటువైపు 17,300 వచ్చింది. అలాగే ఇటువైపు కూడా మనకు 17,300 రూపాయలు రావాలి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత డిఫరెన్స్ ఉంది? 13,000 ఇటు వచ్చింది, 4,300 డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని మనం ఏమని చెప్పొచ్చు? బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ అట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ క్యాష్ అట్ బ్యాంక్ ఎంత? 4,300 రూపీస్. ఇంతేనండి లెక్క. ఈ లెక్క రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అంటే సాగ్రిగేషన్ ఆఫ్ రిసీప్ట్స్ వన్ సైడ్, అలాగే సాగ్రిగేషన్ ఆఫ్ పేమెంట్స్ వన్ సైడ్. మీరు కనిపెట్టగలిగితే చాలు ఏది రిసీప్ట్ ఏది పేమెంటు అని. ప్రాబ్లం నెంబర్ 2. ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. Prepare income and expenditure account from the receipts and payments account on 31/12/2018. 31/12/2018 31/12/2018 నాటి వసూలు చెల్లింపుని ఖాతాను ఆధారంగా చేసుకొని వసూలు చెల్లింపులో ఖాతాను ఆధారంగా చేసుకొని ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని తయారు చేయమంటున్నాడు. ఆదాయ వ్యయాల ఖాతాని తయారు చేయమంటున్నాడు. వసూలు చెల్లింపుల ఖాతాను ఆధారంగా చేసుకుని ఆదాయ వ్యయాల ఖాతా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే రిసీప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసీప్ట్స్ అనేవి ఏమవుతాయి? ఇన్కమ్స్ అవుతాయి.
మరి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, ఎక్స్పెండిచర్స్ అవుతాయి. మనం వీటిని ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది మరి చూద్దాం. రైట్, ఇక్కడ మనకి లెక్కలో ఇచ్చింది బ్యాలెన్స్ 1500 ఇచ్చాడు రిసిప్ట్స్. అంటే ఇదివరకు లెక్కలో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ చేసాం. మామూలు ఖాళీగా ఇచ్చినటువంటి మ్యాటర్తో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ తయారు చేయడం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ తయారు చేయడం మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అయినటువంటి రెండవ అకౌంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మేకింగ్. ఓకేనా, మేకింగ్ ఆర్ ప్రిపేరింగ్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసిప్ట్స్ బ్యాలెన్స్ 1500, సబ్స్క్రిప్షన్ సర్వీ 1000, డొనేషన్ స్పెషల్ డొనేషన్, స్పెసిఫిక్ డొనేషన్ అనమాట. డొనేషన్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఫర్ స్పెసిఫిక్ 1500, సబ్స్క్రిప్షన్ సర్వీ 1000, డొనేషన్ ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఈ పనికే వాడమని ఇచ్చినటువంటిది 15,000, అలాగే టోర్నమెంట్ ఫండ్ 2,000, అలాగే లెగసీస్ వారసత్వాలు 5,000, అలాగే సేల్ ఆఫ్ మ్యాగజైన్స్ 500, అలాగే సేల్ ఆఫ్ ఫర్నిచర్ 300 విలువట. 200 విలువైంది 300కి అమ్మాడట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది, 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఉందా? అలాగే అదర్ రిసిప్ట్స్ 1700, ఇతర రకాల వసూళ్ళు 1700. అలాగే ఇటువైపు ఖర్చుల వైపు చెల్లించిన జీతాలు 12,000, చెల్లించిన ఆఫీస్ ఖర్చులు 3,500, ప్రింటింగు స్టేషనరీ ఖర్చులు 2,500, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది 500, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2,000, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులకి పెట్టింది 11,000, టోర్నమెంట్ ఎక్స్పెన్సెస్ 1,500, అలాగే వేజెస్ 8,000, అదర్ ఎక్స్పెన్సెస్ 1000, బ్యాలెన్స్ 5,000. రెండు వైపులా 47,000. ఓకేనా అండి, ఇది లెక్క. సో ఇప్పుడు ఆన్సర్కి మనం చూసుకున్నట్లయితే సేమే, టీ ఖాతానే వేస్తాం, ఐ అండ్ ఈ అనేసి రాసుకుంటాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, డెబిట్ రికార్డ్, క్రెడిట్ రికార్డ్, టు బై. ఇట్ ఈజ్ రొటీన్ సేమ్. సో ఇటువైపు ఏమో ఎక్స్పెండిచర్స్ రాస్తాం, ఆల్ ఎక్స్పెండిచర్ రాస్తాం. ఇటువైపు ఏమో ఇన్కమ్స్ రాస్తాం, ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఈజ్ డెబిట్ సైడ్, ఇన్కమ్స్ ఈజ్ క్రెడిట్ సైడ్. ఓకేనా, ఇదివరకు ఇటువైపు రిసిప్ట్స్ రాసేవాళ్ళం, ఇప్పుడు ఏం రాస్తున్నాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రెండవ ఖాతాలో సెకండ్ అకౌంట్లో ఏం చేస్తున్నామండి, ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ తీసుకుంటున్నాం, ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ సైడ్ తీసుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో ఇచ్చినటువంటి లెక్కలో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, 1000 రూపాయల సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ టు ద ఇయర్ 2017, 2017ది 1000, అలాగే 1500 ఇంకా 2017కి సంబంధించి 1000 రూపాయల సబ్స్క్రిప్షన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇయర్ 2017 and 1500 is outstanding ఒక 1500 OS outstanding subscriptions. అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ADV 500 ఏమైంది, ఇంక్లూడెడ్ చేరు ఉందంట. అలాగే లెగసీస్, లెక్కలో ఇచ్చిన ఇట్లలో లెగసీస్ని 1/2 ఆర్
లేదా 50% క్యాప్ అన్నాడు, అంటే క్యాపిటలైజ్ చేయమన్నాడు, ఆఫ్ మాత్రమే తీసుకోమన్నాడు. అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఏమో 2500 రూపాయలు అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఉన్నాయంట. ఇన్సూరెన్స్ ఏమో 100 ఉందంట, ప్రీపెయిడ్ ముందుగా చెల్లించింది. అలాగే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమో 300 ఉందంట. అలాగే లాస్ట్ ఇయర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 300 ఆఫ్ ద లాస్ట్ ఇయర్ and 200 for this year. This is last year, this is this year. So prepare the income and expenditure account. Income and expenditure account. Expenditures are debit side, incomes are credit side. So veldama mari, right. Income and expenditure account for the year ending 31/12/2018. Expenditure rupees and income rupees. Expenditure side salaries, 2 salaries. లెక్క మీరు చూసుకున్నట్లయితే లెక్క ఎంత అండి, 12,000 రూపీస్ ప్లస్ యాడ్ అవుట్ స్టాండింగ్ చెల్లించవలసినవి, ప్రస్తుత సంవత్సరం చెల్లించవలసినటువంటి జీతాలు 2,500, రెండు కలిపితే 14,500 రూపాయలు. 2 తర్వాత వరుసలో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3,500 మైనస్ రిలేటింగ్ టు ద లాస్ట్ ఇయర్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి కిందటి సంవత్సరానికి సంబంధించినవి 300 ఇంక్లూడింగ్ అయ్యి ఉన్నాయి. 3,500లో 300 తీసిస్తే 3,200. ఇంకా ప్రస్తుత సంవత్సరం ఎక్స్పెండిచర్ ఉంది కాబట్టి మనం వేయలేదు. 3,200లో ఇక్కడ యాడ్ అవుట్ స్టాండింగ్ ఫర్ కరెంట్ ఇయర్ 200 రూపాయలు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి చెల్లించవలసినటువంటి ఆఫీస్ ఖర్చులు 200. 3,200 ప్లస్ 200 3,400. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 2,500. టు ఇన్సూరెన్స్ 500 మైనస్ ప్రీపెయిడ్ ముందుగా చెల్లించింది, ఇన్సూరెన్స్ నుంచి ముందుగా చెల్లించింది మనం 500లో 100 తీసిస్తే 400 రూపాయలు. ఓకేనా. అలాగే టు అడ్వర్టైజ్మెంట్ 2,000, అడ్వర్టైజ్మెంట్ అంతా 2,000. అలాగే టు వేజెస్ వేతనాలు 8,000. అలాగే టు అదర్ ఎక్స్పెన్సెస్ 1,000, అదర్ ఎక్స్పెన్సెస్ అంతా 1,000. ఇవ్వండి మొత్తం. ఇన్సూరెన్స్ నుంచి ప్రీపెయిడ్ తీస్తాం, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ రాసాం, వేజెస్ వేతనాలు రాసాం. వేతనాలు అంటే రోజువారీ కూలి, ఇది రోజువారీ కూలి. ఇవి ఇతర ఖర్చులు, అన్ని ఖర్చుల్ని ఇటువైపే తీసుకున్నామండి. వినోద ఖర్చులు, ప్రీపెయిడ్ ముందు చెల్లించినవి, ఇన్సూరెన్స్ బీమా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అంటే జెరాక్స్లు. అలాగే ఇవన్నీ ఏంటివి, ఖర్చులన్నీ మనకి టాలీ చేస్తే ఎంత వచ్చింది, 31,800. ఇంకా టాలీ చెయ్యొద్దు, టాలీ చేస్తే 31,800 వస్తుంది. ఇటువైపు మనం చూద్దాం. ఇటువైపు సబ్స్క్రిప్షన్స్ లెక్కలో ఇచ్చిందేమో 21,000 అండి, మైనస్ రిలేటింగ్ టు ది లాస్ట్ ఇయర్. ఓకేనా. గడిచిపోయిన సంవత్సరం అయితే మైనస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ది. అలాగే ఫ్యూచర్ ఇయర్ది కూడా, FYది కూడా మైనస్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రిలేటింగ్ సబ్స్క్రిప్షన్స్ 21,000 రిలేటింగ్ టు ద లాస్ట్ ఇయర్ 21,000లో 1,000 తీస్తే 20,000. అలాగే ప్లస్ అవుట్ స్టాండింగ్ ఫర్ ద ప్రెజెంట్ ఇయర్ ఆర్ కరెంట్ ఇయర్ 1,500, 21,500, 21,500.
అలాగే మైనస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే తర్వాత సంవత్సరంవి, అంటే ఈ సంవత్సరంవి కాదు, రాబోయే సంవత్సరంవి 500 ఉన్నాయి. ఆ 21,500 500 తీసిస్తే 21,000. అంటే సబ్స్క్రిప్షన్స్ మనం ఎలా చేసామండి? సబ్స్క్రిప్షన్స్ కానీ చూస్తే ప్రజెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్స్ని తీసుకున్నాం. దీనికి ప్రీవియస్ ఇయర్ అంటే గడిచిపోయిన సంవత్సరం అయితే మైనస్ చేసాం. అలాగే కరెంట్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ అయితే ప్లస్ చేసాం. అలాగే ఫ్యూచర్ ఇయర్ అయితే ఫ్యూచర్ ఇయర్ మైనస్ చేసాం. అంటే మన సబ్స్క్రిప్షన్స్కి ఈ సంవత్సరంది అయితే ప్లస్, ముందు సంవత్సరంది అయితే మైనస్, తర్వాత సంవత్సరంది వస్తున్న సంవత్సరంది అయినా సరే మైనస్సే. యు గాట్ ఇట్. ఓకేనా? ఎంత వచ్చింది? 21,000 వచ్చింది. లెగసీస్ కానీ మన లెక్కలో 5,000 ఇచ్చాడు. ఇందులో 1/2 వంతు అంటే సగం. సగం అంటే 1/2 వంతు అంటే 50%. 50/100. 50/100. 50/100 అంటే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే 1/2. 1ని 100 అనుకుంటే 100లో సగం అంటే 50 కదండి. 1ని 100 అనుకున్నాం. 100/2 అంటే ఎంత? 50 కదా. 50/100. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి 5 5లు 25. 25 పక్కన 2 సున్నాలు 2,500. ఇది అందులో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకోవాల్సిన మొత్తం. రిమైనింగ్ బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటాం. నెక్స్ట్, బై సేల్ ఆఫ్ మ్యాగజైన్స్ అంటే మీకు తెలుసు, వారపత్రికలు లేదా పక్షపత్రికలు. మ్యాగజైన్స్ ఎంత అండి? 500. అలాగే మనం చూసుకున్నట్లయితే ఫర్నిచర్ అమ్మడం వల్ల వచ్చినటువంటి లాభం. ఫర్నిచర్ ఏమో 300 చేసేది, ఫర్నిచర్ ఏమో 200 చేసేదట. దాన్ని ఎంతకు అమ్మాడు? 300కి అమ్మాడట. సో ఎంత లాభం వచ్చిందండి? 100 రూపాయలు లాభం వచ్చింది. లాభాన్ని అందుకే క్రెడిట్ సైడ్ రాసుకున్నాం. ఓకేనా? ఇన్కమ్ సైడ్. అలాగే బై అదర్ రిసీప్ట్స్ ఇతర ఖర్చులు, ఇతర ఆదాయాలు, ఇతర వసూళ్ళు 1700 అంట. ఓకేనా? ఇవన్నీ టాలీ చేద్దాం. టాలీ చేస్తే మనం చూసుకున్నట్లయితే 20,000 20,000 20,000లో 1,500 తీస్తే 20,000కి 1,500 యాడ్ చేస్తే 21,500. 21,500లో 500 తీస్తే 21,000. 21 2,500 500 మనం చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 3 24,000. 24,000ను 25,000. 25,800 అయ్యింది. 25,800 క్రెడిట్ సైడ్, సిఆర్ సైడ్. మరి డిఆర్ సైడ్ 31,800 ఉందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 0 0 0. 11లో 5 తీస్తే 6 అండి. సో ఈ 6 అనేది ఇదండి. ఈ 6,000 రూపాయలు ఏంటిది? ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమొచ్చింది? ఇదేమో ఖర్చులు పోర్షన్. ఈ టేబుల్ ఖర్చులు, ఈ టేబుల్ ఆదాయాలు. ఆదాయాలేమో 25,800. ఖర్చులేమో 31,800. అంటే మన జోబీలో ఉన్నదానికంటే మన దగ్గర అయినటువంటి ఖర్చు ఎక్కువ ఉంది. అంటే ఏటి ఏర్పడినట్టు? లోటు. ఏం ఏర్పడినట్టు? లోటు ఏర్పడినట్టు. అంటే మన జోబీలో ఉన్నది 25,800 ఆదాయాల రూపంలో ఉన్నది. కానీ మన ఖర్చు ఎంత ఉంది? 31,800 ఉంది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఏమైందండి? పెరిగింది. అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం? డెఫిసిట్. నేను డెఫిసిట్లో ఉన్నానురా, నా దగ్గర డబ్బులు లేవురా, నేను బాగా డెఫిసిట్లో, నాకే కావాలరా అంటాం కదా. దాన్నే మనం ఏమంటాం? డెఫిసిట్. లోటు.
ఏంటండి ఇది? లోటు. The following receipts and payments account and other particulars. Prepare income and expenditure account for the year ended 31st/12/2018 and balance it as on that data. ఓకే, ఇక్కడ ఏంటన్నాడు? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ని చూసి, ఓకేనా, ఏమేమి తయారు చేయమన్నాడు? నెంబర్ 1 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, నెంబర్ 2 బి షీట్. బి షీట్ మీన్స్ బ్యాలెన్స్ షీట్. ఎప్పటికి? 31/12 అంతమయ్యే సంవత్సరానికి. సో ప్రారంభ బ్యాలెన్స్ షీట్ని కూడా మనం వేయాల్సి ఉంటుంది. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రారంభ బ్యాలెన్స్ షీటా? ఓకే, ఇన్కంప్లీట్ రికార్డ్స్ కాదు కదా ఇది. ఓకే, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కానీ మనం చూసుకున్నట్లయితే, రిసిప్ట్ సైడ్ బ్యాలెన్స్ క్యాష్ అట్ బ్యాంక్ 1000, క్యాష్ అట్ ఆఫీస్ 100, అలాగే సబ్స్క్రిప్షన్స్ 3000, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 3000, బ్యాంక్ ఇంట్రెస్ట్ 10, సేల్ ఆఫ్ ఫర్నిచర్ 500. ఓకే, మొత్తం 7610 రూపాయలు. ఇటువైపు చూస్తే సాలరీస్ 4000, రెంట్ 1200, ప్రింటింగ్ 200, అలాగే పోస్టేజ్ 50, ఇన్వెస్ట్మెంట్స్ 1000, బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ బ్యాంక్ 1000, ఆఫీస్ 160. 7610 వెరసి 7610 వెరసి. ఓకే రైట్, 7610 7610 రూపాయలు. అడ్జస్ట్మెంట్ మన కిందన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ 300 ఫర్ 2017. ఓకే, అలాగే 50 రూపీస్ ఫర్ 2019. ఇది 2017 అంటే ప్రీవియస్ ఇయర్. 2019 అంటే చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఇయర్, FY. ఓకేనా, 2018 అంటే నౌ కరెంట్ ఇయర్. ఓకేనా, 50. Also rent include 100 paid for December 2017. Subscriptions amounting 400 have still to be collected 2018. సో ఈ 400 రూపాయలని ప్లస్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ సంవత్సరం కలెక్ట్ అయ్యాయి కనుక. అలాగే రెంట్ ఆఫ్ 100 ఫర్ డిసెంబర్ 2018, 2018 డిసెంబర్లో కలెక్ట్ అయింది, హ్యాస్ స్టిల్ టు బి పెయిడ్. దీన్ని మైనస్ చేసుకుంటాం. ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ 700 రూపీస్. సో ఇక్కడ పాయింట్స్ వైజ్ చూసుకున్నట్లయితే, ఇక్కడికి దిస్ ఈజ్ 1.1లో, దిస్ ఈజ్ ఏ పాయింట్, దిస్ ఈజ్ B point, this is second point, అలాగే this is C point, అలాగే this is 3 point, this is 4th point. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రిప్షన్స్ ఇంక్లూడ్ 300 ఫర్ 2017 అండ్ 50 ఫర్ 2019, and also rent include 100 rupees paid for December 2017. Subscriptions amounting to 400 have still to be collected for 2018.
థర్డ్ పాయింట్, రెంట్ ఆఫ్ 100 ఫర్ December 2018 హ్యాస్ స్టిల్ టు బి పెయిడ్. ద బుక్ వాల్యూ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ 700. మొత్తం 4 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. 4 అడ్జస్ట్మెంట్స్ అమౌంట్స్ కూడా గుర్తుంచుకోండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2018. దిస్ ఈజ్ డెబిట్ సైడ్, దిస్ ఈజ్ క్రెడిట్ సైడ్, దిస్ ఈజ్ expenditure and rupees, income and Indian currency symbol rupees. First of all, expenditure lo to salaries 4,000, to rent 1,200 rupees, minus relating to the 2017 1,200 లో 100 తీస్తే 1,100, plus outstanding for 2018 100 rupees, 1,100 plus 100 1,200 rupees rent. రెంట్ ఈజ్ క్లియర్. రెంట్ అనేది 1,200 రూపాయలకి కిందటి సంవత్సరంది అయితే మైనస్ చేసాం, ఈ సంవత్సరంది అయితే ప్లస్ చేసాం, ఈ సంవత్సరంది ప్లస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వన్, టు ప్రింటింగ్ 200, టు పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ 50, టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 700 రూపాయలు, ఫర్నిచర్ని 500 రూపాయలకి అమ్మితే 200 రూపాయలు అనేది లాస్, 200 ఇవ్వాల. ఓకే, ఇదండి ఇన్ దిస్ సైడ్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ సైడ్ మనం చూసుకుంటే సబ్స్క్రిప్షన్స్ 3,000 రూపీస్ మైనస్ డ్యూ ఫర్ 2017, డ్యూ 2017లో 300 అండి. మనం చూద్దాం, ఇదిగోండి రాసాం. 2017లో డ్యూ 300, ఏం చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ చేసాం, 2,700 వచ్చింది. అలాగే 2019 50 మైనస్ చేసాం, 2,650 వచ్చింది. అలాగే 2018లో 400 వసూలు అయ్యింది, దాన్ని కరెంట్ ఇయర్ది కాబట్టి ప్లస్ చేసాం. 2,650కి 400 కలిపితే 3,050 రూపాయలు. ఆర్ యూ అండర్స్టాండ్? మీకు అందరికీ ఈ సబ్స్క్రిప్షన్స్ అర్థమైంది అనుకుంటాను. 2017 తాలూకుది అయితే 2018లో అడిగినప్పుడు 17దైనా మైనస్ చేయాలి, 19దైనా మైనస్ చేయాలి, కరెంట్ ఇయర్ది అయితే మాత్రమే ప్లస్ చేయాలి. ఓకేనా. ఇటువైపు 3,050 రూపాయలు వచ్చింది. అండ్ నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులపై వడ్డీ ఎంతండి అంటే 3,000. ఇది లెక్కలో ఈ 3,000 రూపాయలు ఇచ్చాడు, ఆ 3,000 రూపాయలు అసలు అనుకొని 3,000 పైన 6% కడితే మీ లెక్క తప్పు అవుతుంది. అక్కడ ఏమన్నాడు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 300 రూపీస్ అని లెక్కలో ఇచ్చాడు. ఆ 300 కూడా ఇంట్రెస్టే. నెక్స్ట్ వన్, బై బ్యాంక్ ఇంట్రెస్ట్ 10 రూపాయలండి. ఇక్కడ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే అండి రెండు వైపులా 4,000, 1,200, 200, 5,400, 5,600, 5,650 రూపాయలు వచ్చిందండి. ఓకేనా. ఇటువైపు క్యాలిక్యులేట్ చేస్తే 3,050, 3,000, 6,050, 6,060, 6060. సో 5650లో 6060 తీస్తే 0, 6060 తీస్తే 0, 6లో 5 తీస్తే 1, అలాగే 10లో 6 తీస్తే 4. ఓకేనా. ఇప్పుడు ఎంత ఉంటుంది, 410 ఉంటుంది. ఎంత, 410. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏది అని కాలం అనుకున్నాం, దిస్ ఈజ్ ఇన్కమ్ కాలం. ఇదేమనుకున్నాం, దిస్ ఈజ్ ఎక్స్పెన్సెస్ కాలం. సో ఇన్కమ్ ఎంత ఉంది, 60 ఉంది. ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, 5,650 ఉంది. ఇది ఇన్కమ్,
ఇది ఎక్స్పెన్స్. ఇన్కమ్ ఎక్కువ ఉంది అంటే జోబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఓకేనా. ఖర్చు అయితే ఎంత అయింది? 5,650 అయింది. ఇంకా మిగిలి ఎంత ఉంది అయితే? 410 రూపాయలు ఉంది. మిగులుని ఏమంటాం ఇంగ్లీష్లో? సర్ప్లస్. ఏమంటాం? సర్ప్లస్. రూ. 410. ఇక్కడ వరకు ఈ ప్రాబ్లం అర్థమైందని నేను భావిస్తున్నాను. మనం ఈ ప్రాబ్లంని చాలా ఈజీగా ఏ ఫార్మెట్లో అవసరం లేకుండా మీకు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వీటిని విని ఆచరిస్తే, ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు తెచ్చుకోగలరు. రైట్. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. అయిపోలేదు లెక్క. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్తో పాటు బ్యాలెన్స్ షీట్ అడిగాడు. అంటే ఇక్కడ కానీ మనం ఏవైనా డొనేషన్స్ కానీ అలాగే లెగసీస్ కానీ క్యాపిటలైజ్డ్ అయినవి ఏవైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ చూస్తే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/1/2018, 1/1/2018. ఇక్కడ చూస్తే ఎందుకు ఈ 1/1/2018 దేశం ప్రారంభ పాస్తప్పుల పట్టి ఇది. అవుట్ స్టాండింగ్ రెంట్ ఏ సంవత్సరంది? ప్రీవియస్ ఇయర్ది. ఎంత? 100. క్యాపిటల్ ఫండ్ ఇది మనకు తెలియంది, బ్యాలెన్సింగ్ ఫిగర్ 100. క్యాష్ అట్ బ్యాంక్ ఓపెనింగ్, రైట్ 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 రైట్. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్. క్యాష్ అట్ బ్యాంక్ 1000, క్యాష్ అట్ ఆఫీస్ 100. క్యాష్ అట్ బ్యాంక్ 1000. దిస్ ఈజ్ ఎసిడ్ సైడ్. బ్యాంకులో ఉన్న నగదు ఆస్తే కదండి 1000. క్యాష్ అట్ ఆఫీస్ మీ ఆఫీస్లో ఉన్నటువంటి నగదు, కౌంటర్లో ఉన్నది లేదా మీ గల్లాపెట్లో ఉన్నది క్యాషే కదండి, ఆస్తే కదా 100. ఇన్వెస్ట్మెంట్స్ 50,000. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 50,000. ఇక్కడ ఇచ్చాడు సి వర్కింగ్ నోట్స్ అని. ఇక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్స్కి వర్కింగ్ నోట్స్ కానీ మనం చూస్తే వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి 6% interest in received in investments are 100. 6 interest is received, investments are 100. If Rs 3,000 interest to be received, investments will be okay. ఇక్కడ చూసుకున్నట్లయితే రూపీస్ కాదు, ఇది రాంగ్గా నోటిఫై అయింది. ఇది మనకు వచ్చేసరికి 6%. 6%. If 6% interest, not rupees. If 6% interest is received, investments are 100. If rupees 3,000 interest to receive, investments will be. ఇక్కడ చూసుకున్నట్లయితే 3,000 వస్తుందండి ఇంట్రెస్ట్. ఇది ఎంతకు సమానము? 6%కి సమానము. మరి 100% కావాలంటే ఎంత? సో 6 = 3,000 అయితే 100 ఎంత? సో కావలసిన దాన్ని పైన వేసుకోవాలి. కావలసిన
100 6 3 6 ఒకట్ల 6 500 5 ఒకట్ల 5 4 సున్నాలు పక్కన. Therefore investments is equal to are you okay? This is the calculation of the investment. 3000 is equal to 6% అయితే 100% is equal to ఎంత? కాబట్టి 6 is equal to 3000 అయితే 100 is equal to ఎంత? Therefore కావాల్సింది పైన వేసుకుంటే 100/6 into 3000. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఒకట్ల 6 5ల 6 ఒకట్ల 6 5ల ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. 5 ఒకట్ల 5 ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ తెచ్చుకున్నాం. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 50,000గా ఉంది. ఓకేనా? ఆర్ యూ ఓకే? రైట్. ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ 50,000. సో ఎడిషనల్ లెక్కలో ఎడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1000 ఇచ్చాడు. చూడండి, రెంట్ అది, అలాగే సబ్స్క్రిప్షన్స్ స్టిల్ టు బి కలెక్టెడ్ 2000 రెంట్ 100 has still paid the book value of furniture. ఇన్వెస్ట్మెంట్స్ 1000. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 1000. సచ్ దట్ 50,000 ప్లస్ 1000 50,000 ప్లస్ 1000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ 50,000, ఫర్నిచర్ 700, అలాగే సబ్స్క్రిప్షన్స్ అవుట్ స్టాండింగ్ 300 చెల్లించవలసినవి. ఇవి లాస్ట్ ఇయర్వి. రెండు వైపులా 52,100 52,100. సో ఇటువైపు 52,100 వచ్చింది, ఇటువైపు ఓన్లీ 100 రూపాయలు వచ్చింది. 52,100కి 100 రూపాయలకి మధ్య తేడా ఎంత? 52,000. దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఫండ్ ఆఫ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్, బ్యాలెన్సింగ్ ఫిగర్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ యొక్క క్యాపిటల్ ఫండ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్? ఓకే, ఇది ఓపెనింగ్ బ్యాలెన్సెస్. ఇవి అందరికీ కూడా అర్థమై ఉంటాయని అనుకుంటున్నా. అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏదైనా అర్థం కాకపోతే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు అందుబాటులోనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్. నా ప్రజెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ క్యాపిటల్ ఫండ్ ఫస్ట్ది మనకి ఎంత వచ్చింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేసుకుందాం. 52,000 వేద్దాం. 52,000 అని. రైట్. లయబిలిటీస్ సైడ్ 31/12/2018 అంతమయ్యే సంవత్సరానికి ఫైనల్ బ్యాలెన్స్ షీట్. అది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అయితే ఇది ఫైనల్ బ్యాలెన్స్ షీట్. ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లయబిలిటీ షీట్ రూపీస్, ఎసిట్స్ రూపీస్. ఇక్కడ ముందుగా ఎసిట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే క్యాసెట్ బ్యాంక్ ఈ సంవత్సరానికి సంబంధించింది 1000 క్లోజింగ్ బ్యాలెన్స్. క్యాసెట్ ఆఫీస్ క్లోజింగ్ బ్యాలెన్స్ 160. ఇన్వెస్ట్మెంట్స్ 50,000 ప్లస్ ఈ సంవత్సరం ఎడిషనల్గా కలిసింది లెక్కలో ఇచ్చింది 1,000, 51,000.
అలాగే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ దిస్ ఇయర్ 400 రూపీస్. నౌ టోటల్ 52,560 rupees. 52,560 rupees. Now liability side, subscriptions received in advance 2019 portion 50 rupees. అలాగే అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంతండి అంటే 100 రూపాయలు. అలాగే క్యాపిటల్ ఫండ్ లాస్ట్ ఇయర్ది 52,000 రూపాయలు. యాక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూస్తే ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనకు వచ్చినటువంటి అమౌంట్ని క్యాపిటల్కి యాడ్ చేస్తాం. సో ఇక్కడ 50, 100 క్యాపిటల్ ఫండ్ ఫస్ట్ ఇయర్ది వచ్చింది కదా, ఈ ఇయర్ తాలూకు క్యాపిటల్ ఫండ్ 52,000. ఓకేనా. అలాగే మనం చూసుకున్నట్లయితే యాడ్ యాక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూస్తే ఇటువైపు 52,560, ఇటువైపు 52,000. ఇది ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఓవర్ ఎక్స్పెండిచర్ 410 రూపాయలు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది 150. 50, 100, 10 ఎంత అయింది? 160. 52,000 ప్లస్ 400 52,410. 52,410 510 560 52,560 రూపాయలు. బోత్ సైడ్స్ 52,560 52,560. Are you understand? From the following receipts and payments account of a club for the year ended 31st/12/2018, prepare an income and expenditure account for the year ended 31st/12/2018 and a balance sheet as on that date, debit record, credit record, receipts amount, payments amount. సో వీడు ఏమేమి తయారు చేయమన్నాడు? 31/12/2018కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,500. సబ్స్క్రిప్షన్స్ 2017. This is the PY, this is the CY, this is the FY. Or preceding year, current year, succeeding year. మనం ఎలా రాసుకుంటున్నామంటే ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, ఫ్యూచర్ ఇయర్. 100, 2,000, 200. అలాగే టు ఎంటర్టైన్మెంట్ 1040 ఎంటర్టైన్మెంట్ ద్వారా వచ్చినటువంటి మొత్తం. టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ 60 ఫర్ కాస్ట్ 100. ఇక్కడికి వచ్చేసరికి దిస్ సైడ్ పేమెంట్ సైడ్ చెల్లించిన జీతాలు 1,500, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏమో 800, జనరల్ ఎక్స్పెన్సెస్ ఏమో చూడండి. నేను ప్రతిదీ కూడా తెలుగులోనే చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటండి? చందాలు, వచ్చిన చందాలు. ఓకేనా. సాలరీస్ చెల్లించిన జీతాలు, పేమెంట్స్ ఉంది కాబట్టి చెల్లించినవి జీతాలు. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ వినోద ఖర్చులు. జనరల్ ఎక్స్పెన్సెస్ సాధారణ ఖర్చులు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ప్రింటింగ్ ఖర్చులు. బై ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ పర్చేజ్ 300.
బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 300. రెండు వైపులా 4,900. So the club has 250 members each paying an annual subscription 10 rupees. 250 into 10 is equal to 2,500 rupees. అలాగే ఈ చూసుకుంటే 50 is still in arrears ఫర్ సబ్స్క్రిప్షన్ ఫర్ 2016. 50 రూపాయలు ఇప్పటికీ కూడా బకాయి ఉన్నది, చందా బకాయి ఉన్నది 50 చెల్లించాల్సి ఉన్నది. ఏరియర్స్ 2016 తాలూకుది 50 ఇప్పటికీ కూడా రావలసి ఉన్నది, ఏరియర్ బకాయి పడి ఉన్నది. ఇన్ 2016 10 members had paid their subscription for 2017. 10 members had paid their subscription for 2017 as well. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 మంది సభ్యులు 2017 కొరకు 2016లో చెల్లించినటువంటి మొత్తం అడ్వాన్స్ ఏడివి ఎంతండి అంటే ఇది 10 మంది ఇంటూ 10 మంది ఇంటూ 10 రూపాయలు 100 రూపాయలు అడ్వాన్స్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఆన్సర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31/12/2024 పడింది ఏంటి? This is 2018, no 2024. So it is a 2018. Expenditure rupees, income rupees. So first of all expenditure rupees, income rupees. First expenditure లో salaries జీతాలు చూడండి అన్న, చెల్లించిన ఖర్చులన్నీ ఈ వైపు ఖర్చులు రూపాయలు, ఆదాయాలు రూపాయలు, ఖర్చులు అక్కడ ఉన్నవి అక్కడ ఆ సైడ్ ఉంటాయి. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో దిస్ సైడ్ ఉంటాయి పేమెంట్స్ అని. ఓకేనా? అటు ఇటు అటు ఇంటూ డయాగనల్గా వేసుకోవడమే, ఇంకేం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 salaries 1,500, 2 entertainment expenses 800, 2 general expenses 300, 2 printing 700, 2 loss on sale of furniture. ఇక్కడ చూసుకుంటే ఫర్నిచర్ ఏమో 100 రూపాయలట, దాన్నేమో 60 రూపాయలకి అమ్మాడట. 100 రూపాయల వస్తువుని 60 రూపాయలకి అమ్మాడు. సో దానివల్ల లాభమా నష్టమా? నష్టం. ఎంత నష్టం? 40 రూపాయల నష్టం. సో లాస్. దేనివల్ల లాస్? ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ 40 రూపీస్. ఓకేనా? రైట్. ఇవి మనం చూసుకున్నట్లయితే ఎక్స్పెండిచర్. సో నౌ ఇన్కమ్స్. సబ్స్క్రిప్షన్స్ ఎంతండి? సబ్స్క్రిప్షన్స్ మనం చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు. ఎలా అండి? 2,020 మందేనా? బ్యాక్ 250. అలాగే ఇక్కడ ఎక్కడైనా సబ్స్క్రిప్షన్స్ ఓకే 2018 సబ్స్క్రిప్షన్స్ 2,000. రైట్. సబ్స్క్రిప్షన్స్ 2018 2,000. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇన్ 2017 ఫర్ 2018 అక్కడ రాంగ్గా నోటిఫై చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి. లెక్కలో మనం చూసుకున్నట్లయితే
it is a grammatical error. 2016 10 members had paid their subscriptions 2017 అని యాజ్ వెల్ అని, అది 2017-18గా మార్చుకోండి. 2017-2018. ఓకే. 2017 ఫర్ 2018 100. సో 2018 కొరకు 2017లో అడ్వాన్స్గా ఇచ్చినటువంటి మొత్తం 100, మొత్తం 2100. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాడ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2018 ₹400. ఇది చూసుకున్నట్లయితే ఈ 400 మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ పార్ట్ ఉంటుంది. ఓపెన్ subscriptions, right? Number of members in the club 250, annual subscription 10, 2500. So amount received in advance in 2017 2017లో వచ్చిన అడ్వాన్స్ ఎంత మనకి 100. 2500లో 100 తీసిస్తే 2400. 2400లో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2018 ₹2000 మనకు లెక్కలో ఇచ్చింది. సో 2400లో 2000 తీసిస్తే మనకు వెరసి ఉన్నది ఎంత? ₹400. ఓకేనా, ₹400. ఇది ఈ ₹400 అనేది మనం చూసుకున్నట్లయితే కన్సిడర్ చేయాలి. ఏంటి మనం చూసుకుంటే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ వచ్చి 2500, అలాగే అమౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 2017 100. సో ఆ 100 తీసిస్తే ప్రీవియస్ ఇయర్ది 2400. 2400లో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ 2018 2018లో పొందినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఎంత? ₹2000. ఈ 2400లో ప్రజెంట్ ఇయర్ మనం తీసుకున్నట్లయితే ₹2000ని లెస్ చేస్తే ఇంకెంత ఉంటుంది? ₹400 అనేది సబ్స్క్రిప్షన్స్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది 400. సబ్స్క్రిప్షన్స్ టు బి రిసీవ్డ్ ఫర్ 2017 మనం చూస్తే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఫర్ 2017 ₹100. అలాగే లెస్ రిలేటింగ్ టు 2016 ₹50. ₹50 2016కు సంబంధించింది. సో 100లో 50 తీసిస్తే ఇంకా మిగిలినది ఎంత? ₹50 అనమాట, 2017కి సంబంధించింది. సో అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2018 మనకి ఎంత వచ్చిందండి? 2018 చెల్లించాల్సిన చందాలు లేదా వసూలు కావలసిన చందాలు ఎంతండి? 2018 ₹400. ₹400 అయితే యాడ్ అమౌంట్ రిలేటింగ్ టు ద 2016 ఎంతండి? 100 - 50. ఇది కానీ మనం చూసుకున్నట్లయితే 2016లో మనకి చూస్తే ఆ 100లో ₹50 మనము 2017 తీసేస్తే 2016కు చెంది ఉన్నటువంటిది ఇంకా రావలసినటువంటిది మనకిచ్చాడు. ఓకేనా, ఏరియర్ ఎంతండి? 50. ఇది 400 కరెంట్ ఇయర్ది 2018. అలాగే 2016 తాలూకుది ఇప్పటికీ కూడా ఇంకా రావలసి ఉంది. లేదా అమౌంట్ రిలేటింగ్ టు 2016 50. నా ప్రజెంట్ అమౌంట్ బకాయి ఉంది, అది వచ్చేసింది అన్నట్లయితే అది ₹50. 400 + 50 ₹450. ఈ ₹450 దేనికి సంబంధించింది? అవుట్ స్టాండింగ్. ఓకేనా, రావలసిన చందాలు ఎంత? 450 రావలసిన చందాలు. ఆర్ యు అండర్స్టాండ్ దిస్? ఇది అర్థమైందనేసి అనుకుంటున్నాను. రావాల్సిన చందాలు 450. ఇది 2016 తలకు సంబంధించింది. ఇది 2018 అవుట్ స్టాండింగ్ మనం చేసాం. ఆ 2500లో 100 తీస్తే 2400. 2400లో ప్రజెంట్ ఇయర్ మనకు బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి 2000ని తీస్తే
2400 2000 తీస్తే 400, ఈ 400 రూపాయలు 2018లో వసూలు కావాల్సిన చందాలు. అలాగే అమౌంట్ రిలేటింగ్ టు 2016 ఏరియర్ 50 రూపీస్. సో 400 ప్లస్ 50 రావాల్సిన 50 450 ఏరియర్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఆఫ్ ద 2018 450. రైట్? అర్థమైందనే అనుకుంటున్నా, ముందుకు వెళ్తున్నా. సో మనకి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ 2018 ఓన్లీ 400 రూపీస్. 18 ఓన్లీ 2100 ప్లస్ 400, సో 2500. దిస్ ఈజ్ ఓన్లీ 2018, నాట్ 2016 ఏరియర్. 2100 ప్లస్ 400 2500 బై ఎంటర్టైన్మెంట్ 1040 ఎంటర్టైన్మెంట్ ద్వారా వసూళ్ళు, ఎంటర్టైన్మెంట్ వసూళ్ళు, రిసీవబుల్స్, వినోద వసూళ్ళు 1040. ఓకేనా? మొత్తం మనం చూసుకుంటే 3540. ఇన్ దిస్ సైడ్ 1500 800 2300 300 2600 700 3300 15 7 3000. ఓకే, 2500 2500ను 3 33ను 3340. ఇన్ దిస్ సైడ్ 3340. అలాగే 3540. హౌ మచ్ డిఫరెన్స్? 002 200 difference. This is expenditure side, this is income side. Income side 3540, it is a high amount. 3340, this is a expenditure side. Expenditure అనేది తక్కువ, ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండేటప్పుడు ఏమొస్తుంది? సర్ప్లస్ అమౌంట్ టు ఎక్సెస్ ఇన్కమ్. సర్ప్లస్ అమౌంట్ హౌ మచ్? 200 రూపీస్. ఆర్ యు అండర్స్టాండ్? అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇది చాలా స్లోగా నలుగురికి అర్థమయ్యే విధంగా మనం చెప్పుకుంటున్నాం. మీకు ఏమైనా అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీరు ఖచ్చితంగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ ఓపెనింగ్. నో బ్యాలెన్స్ షీట్ 31/12/2018. అసెట్ అయిన క్యాపిటల్ 31/12/2017. నోట్ దిస్. సబ్స్క్రిప్షన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కింగ్ నోట్ అసైన్మెంట్ ఆఫ్ ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్. ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ మనం కనుక్కుందాం. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/12/2017 2017కి సంబంధించిన ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొని తర్వాత 2018 బ్యాలెన్స్ షీట్ని తీద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 100 రూపీస్. 2017కి సంబంధించినటువంటిది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్యాష్ 1500 రూపీస్. సబ్స్క్రిప్షన్స్ టు బి రిసీవ్డ్ ఆల్రెడీ వర్కింగ్ నోట్ ఈజ్ హియర్ 150 రూపీస్. అలాగే ఫర్నిచర్ 100 రూపీస్. సో దిస్ ఈజ్ ద ఎసిట్స్ 1750. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసిట్ సైడ్ 1750 రూపాయలు వచ్చింది. అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 100 రూపాయలు వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఇవి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. 1750లో 100 తీస్తే 1650 రూపాయలు. ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఫండ్. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఫండ్ 1650. అండ్ నెక్స్ట్ 31/12/2018 క్యాపిటల్ ఫండ్ లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్ ఫండ్ ఆల్రెడీ మనం వర్కింగ్ నోట్లో బ్యాలెన్స్ షీట్లో 31/12/2017లో వచ్చినటువంటి క్యాపిటల్ ఫండ్ 1650.
excess of income and expenditure account. Income and expenditure account excess amount 200 rupees, 200. అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, హౌ మచ్ అమౌంట్, 200 రూపీస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. 2019లో ముందుగా వచ్చినటువంటి 2019కి సంబంధించి ముందుగా వచ్చినటువంటి అడ్వాన్స్. హియర్ వెయిట్ 2019 17, 18, here 19. Okay, are you clear? Right. Subscriptions 200. సో ఇటువైపు ఫర్నిచర్ 300 rupees, ఇన్వెస్ట్మెంట్స్ 1000 rupees, సబ్స్క్రిప్షన్స్ టు బి రిసీవ్డ్ 400. 2018 సబ్స్క్రిప్షన్స్ టు బి రిసీవ్డ్ రావాల్సినటువంటి చందాలు 2018 పర్సన్ 400, 2016 డ్యూ 50, టోటల్ 450. ఓకే, అలాగే క్యాష్ 300 రూపీస్, బోత్ సైడ్స్ 2050. Are you understand this? This is the assets and that is the liabilities. Capital fund already I told you, another balance sheet working note 1, and excess of income of expenditure, it is called as a surplus. Capital fund కి మనం మిగిలిని యాడ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, లెక్కలో ఇచ్చినటువంటి 2019 అడ్వాన్స్ 200 రూపీస్ని తీసుకోవడం జరిగింది. అలాగే ఎసిట్స్ ఆర్డర్ ఇన్ పర్మనెన్సీ, ఫర్నిచర్, ఇన్వెస్ట్మెంట్స్, సబ్స్క్రిప్షన్స్ టు బి రిసీవ్డ్, అండ్ క్యాష్ 2050 రెస్పెక్టివ్లీ. వెరసి అందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ 4 కూడా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 10కి 10 మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది.